బుధవారం జూలై మాసంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే ఈ జూలై మాసంలో ఈ నెలంతా కూడా మనం కాపాడు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా నిన్ను ఆయన లేదా నన్ను లేదా మనందరినీ కూడా ఎంతో చక్కగా ఎన్నో కష్టాలు ఎదురైనా, ఎన్నో బాధలు ఎదురైనా, ఎన్నో సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని తప్పించి ఒక గొప్ప స్థితిలో నిలబెట్టిన దేవునికి ఏమిచ్చి మనం రుణం తెచ్చుకోవాలని చెప్పండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో రాత్రంతా చక్కగా నిద్రను అనుగ్రహించి మన ఉదయాన్నే లేచి దేవుని పాద సన్నిధిలో మనం ఉండుటకు ఆయన ఇచ్చిన గొప్ప సమయం. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. అలాగే దేవుని వాక్యంలోకి వెళ్దాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనదండి ఏది కూడా లేదు తండ్రి. ముఖ్యంగా నాయన, ఇదిగో నీ యొక్క బిడ్డలు విదేశాల్లో ఉన్నవారు, క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న నా ఆత్మీయ సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎక్కువ జాముని దేవుడి వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్న ఆత్మీయ సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న నా ఆత్మీయ సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకెవరైతే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించిన దాని ప్రకారం బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఆరోగ్యం ఇవ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. వారి సేవా పరిచర్యలో వారిని ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అలాగే ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టే విషయంలో, అలాగే నాయన వస్త్రహీనతలు ఉన్న వారికి వస్త్రాలు పంచిపెట్టే విషయంలో మీరే ఎవరెవరు ఏర్పాటు చేసి అందరికీ కూడా తండ్రి నాయన సహాయం చేయించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే నాయన హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యం ఇవ్వండి, బలముని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఏ దిక్కు లేనంటే వారికి తండ్రి నాయన మీరే వారిని కాపాడి దేవా వారికి సహాయం పంపించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములండి. ఈరోజు కూడా మనము దానియేలు గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఈరోజు పార్ట్ 4. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు కాపాడుతానన్న ఆ వాగ్దానం నెరవేరాలి అనంటే ఎలా బ్రతకాలి, దాన్ని దానియేలు గారు మనకి కనిపిస్తున్నారు. అంటే దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడండి అంటే మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 91వ కీర్తన 11వ క్షమించండి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 11, 12 వచనాలు చదువు. ఏ వాగ్దానం మనకి ఇచ్చిన వాగ్దానం? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. అయితే మరి ఈ వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు. నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని విడిపించగలిగిన వాడు నమ్మదగిన వాడు. ఓకే, మీకు అర్థమైంది కదా? అయితే ఇది మన బ్రతుకుల్లో నెరవేరాలంటే మన పాత్ర కూడా ఉంటుంది. మీరు ఇది గమనించాలి. దేవుడు స్వస్థపరుస్తాడు, ఎస్. దేవుడు అప్పుల నుంచి తీరుస్తాడు, ఎస్. సమస్యలు తీరుస్తాడు, ఎస్. అంటే ఇవన్నీ చేయగలిగిన దేవుడే. మందుల ద్వారా తగ్గని రోగాన్ని కూడా తగ్గించగలిగిన శక్తివంతమైన దేవుడు.
మీకు అర్థమవుతుందా? కానీ అది మనలో జరగాలి అని అంటే మనలో కూడా ఏముండాలి, మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలి, ఇది మనకు అర్థం కావాలి. క్రైస్తవుడుగా ఈ కుటుంబంలో సమస్య ఉందండి, భార్య మంచిది కాదు, భార్య మారాలంటే నీ ప్రవర్తన బాగుండాలి, భర్త మారాలంటే నువ్వు బాగుండాలి, నువ్వు దేవుళ్ళు గొప్పగా ఎదగాలి, నీ పిల్లలు మారాలంటే నువ్వు దేవుళ్ళు గొప్పగా ఎదగాలి. ఏమండి, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈరోజు కూడా ఈ వాగ్దానం మనలో నెరవేరాలంటే ఎలా ఉండాలనేది మనం దానియేలు గారి ద్వారా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, త్వరగా దానియేలు దగ్గరికి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము, దానియేలు గారి గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఆల్రెడీ నిన్న మీకు బాగా అర్థం కావాలంటే ఈరోజు 31 కదండి, 30, 29, 28 కానీ వింటారంటే పెద్ద ఎక్కువసేపే ఉండదు, గట్టి కూడా 15-20 నిమిషాలు. అక్కడి నుంచి వింటూ వస్తే ఈ విషయం ఈరోజు మనం మాట్లాడుకునేది, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది మనకు బాగా అర్థమవుతుంది. రైట్, అక్కడ రాజుగారు రాజుగారితో శాసనాన్ని నియమించారు. అక్కడున్న అధిపతులు, సంస్థాన అధిపతులు, న్యాయాధిపతులు అందరూ దానియేలు మీద వ్యతిరేకమై దానియేలుని దేవుడికి దూరం చేయాలి అపవాదిగాడు వేసుకున్న ప్లాను వీళ్ళని ప్రేరేపించి ఈ అధిపతులను, సంస్థానాధిపతులను, న్యాయాధిపతులను వాళ్ళని ప్రేరేపించి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా 30 దినాల వరకు ఎవరిని మొక్కకుండా నేను అడిగితే నువ్వు ఇచ్చేయాలి, అలా ఇస్తే నీ పేరు మారుమోగిపోతుంది, మారుమోగుతుందయ్యా, కాబట్టి ఇలా పని చేయండి అయ్యా అని వెంటనే సంతకం పెట్టేశాడు ఆయన. ఒకవేళ ఎవరైనా మీ మాట వినకుండా, మీరు చెప్పించేయకుండా వారు పని వారు చేసుకుంటారనుకోండి, అంటే దేవుడికి ప్రార్థన చేయడం చేసుకుంటారనుకోండి, మరి వాళ్ళని ఏం చేద్దామంటే సింహబోధే చేద్దాం, అంటే వాళ్ళకి మరణశిక్ష. సరే ఏం చేద్దాం అయితే అని రాజుగారు కూడా సంతకం పెట్టేశారు. సంతకం పెట్టేసిన తర్వాత ఇట్టి శాసనము రాయబడిన సంగతి ఎవరికి తెలుసట? దానియేలు గారికి తెలిసి, అదో ఎందుకురా బాబు 30 రోజులు, సరే ప్రార్థన మానేద్దాము, ఎలా ఏం కదా ఆయన ఇస్తే నాకు కూడా తక్కువేం లేదు, ఎందుకంటే నేను ఈ అందరికంటే కూడా నేను ప్రధానుని, రాజుగారి స్థాయి నాకు ఇచ్చాడు, రాజుగారు గొప్ప స్థాయి నాకు ఇచ్చాడు, రాజుగారి నన్ను అన్ని చూసుకుంటున్నాడు కాబట్టి రాజుగారి మాటని వినాలి కదా, కాబట్టి రాజుగారు చెప్పించేద్దాము అని అనుకోలేదండి ఆయన. అంటే ఇక్కడ చిన్న మాట, లోకపరంగా మనం పనులు చేసుకుంటూ ఉంటాం, తప్పులేదు, చేయాలి. చేసుకుంటున్నప్పుడు మన యొక్క వాంటలు అక్కడ మనం బాగా నమ్మారు, మనం అక్కడ వాళ్ళు చెప్పింది చెయ్యాలి, తప్పలేదు. కానీ ఏదైనా మందిరానికి వెళ్ళే సమయం అనుకోండి, అది ఆదివారం అనుకోండి, నేను పిలిచాను, ఒకే ఒక మాట చెప్పాను, అయ్యా ఈరోజు ఆదివారం ఇది పలానా టైం నుంచి పలానా టైం వరకు ఒక ఆరాధన, ఎన్ని పనులున్నా ఏమైనా నేను ఆ టైంలో మందిరంలో నేను కనిపించాను, ఎట్టి పరిస్థితుల్లోని కూడా నన్ను ఇబ్బంది పెట్టొద్దు, దయతో ఈ అవకాశం నాకు ఇప్పించండి అని అడిగి మీరు మందిరానికి వచ్చి ప్రార్థించండి, మందిరానికి వచ్చి మీరు సంఘంలో ఆరాధన జరగాలి. కానీ ఏం చేస్తాం మనం అయితే, అయ్యో మా వాండర్ గారు అడిగారు కాబట్టి మా వాండర్ ఏమంటే వాండర్ గారి కాదనట్లేదు, కానీ వాండర్ కంటే గొప్ప వాండరు ఆయన పని, ఆయన కూడా ఆయన ఇస్తేనే చేయించగలుగుతాడు. సర్వోన్నతుడైన దేవుడి యొక్క మందిరాన్ని విడిచిపెట్టడం ఏంటంటే, అలా చేసేవారందరికీ కూడా ఆలోచన రావాలి. ప్రేమ దేవుని వల్ల ఏంటి నేను చేసిన పని ఏంటి, నేను ఎందుకు మందిరం మానేస్తున్నాను, నీ మందిరం మానకూడదు కదా అన్న ఒక ఆలోచనతో, ఒక దృష్టితో దేవుని సన్నిధిలో గడపాలి ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఇక దానియేలు గారిని చూడండి ఒకసారి, దానియేలు గారు చెప్పిన మాట చూడండి ఒకసారి. దానియేలు గారు ఏమన్నారో, ఏం చేశారో, మరణ శిక్ష ఉంది, ఆ మరణ శిక్ష ఉన్నప్పటికీ కూడా భయపడకుండా
మరణ శిక్ష ఉన్నప్పటికీ కూడా ఏమి జడయకుండా ఏం చేశాడో ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రేమ దేవుని వలన 6వ అధ్యాయము జస్ట్ ఇంకొక 5 నిమిషాలు. ఈరోజు మనం వచ్చే రేపు ఉదయం మనం ప్రారంభించుకుందాం. ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా మాటలు వినండి. 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి, అంటే నాకు శిక్ష ఉంది, నేను ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తే నన్ను చంపేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తే నన్ను సింహంలో పడేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తే నన్ను ఇబ్బంది పెడతారు, దేవునికి ప్రార్థన చేస్తే నా పని అయిపోయినట్టే క్లోజ్. భయపడడు. ఎందుకు చెప్పంటారా? జీవము గల దేవుడంటే దానియేలు గారికి చాలా ఇష్టపడి, ఎందుకంటే ఆయన సృష్టించాడు, ఆయన సృజించాడు. ఈ రోజు ఇలా నేను బ్రతుకుతున్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా? నా దేవుడు అని ఒక ఎలిగెత్తి చూడండి. అందరూ చూస్తుంది కానీ ఏం చేస్తున్నాడు? ఈ మాట వింటే ఈరోజు చిన్న వాళ్ళకే ఇదిగో మా వాంటలు మమ్మల్ని రమ్మన్నారు, ఆదివారము మా వాంటలు ఇచ్చేయమన్నారు, శుక్రవారము మా వాంటలు ఇచ్చేయమన్నారు, ఇదిగో ఉపవాస ప్రార్థనకి రావడం కుదరదు ఇలా చెబుతున్న వారందరికీ, దేవుడి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనుషులు ఇస్తున్న వారందరికీ బుద్ధి రావాలి. నేను పోషించే దేవుడు, నేను నడిపించే దేవుడు, నేను బ్రతికించే దేవుడు, దేవుడు వదిలి లోకాన్ని బట్టి తిరుగుతావా? అసలు మైండ్ పనిచేస్తుందా? ఆలోచించిన ఒకసారి. నీ కార్యం జరగాలంటే దేవుడు, నేను ముందుకు నడిపించాలంటే దేవుడు, నువ్వు ఈ రోజు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నావన్నా, నువ్వు పొద్దునే టిఫిన్ చేయగలుగుతున్నావన్న కారణం దేవుడు. దేవుడు అన్నిటికీ కారణమైతే దేవుణ్ణి వదిలేసి ఎవరిని పట్టుకున్నావు? ఒకసారి ఆలోచించండి. ఏమన్నాడు చూడండి దానియేలు గారు, జాగ్రత్తగా ఆలోచించండి. ఏమన్నారు అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషుల గుంపు కూడి వచ్చి దానియేలును తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బతిమాలుకున్నటయు చూచి రాజు సముఖమందు వచ్చి శాసనము విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరొక ఏ దేవునికి మనవి చేయకూడదని, ఎవడైనా ప్రార్థన చేయకూడదని, ఎవడను చేసిన ఎడల వాడు సింహపు గృహలో పడదోయబడినని నీవు ఆజ్ఞయలేదా అని మనవి చేయగా, రాజు బాధీలొక్కయు పారసీకులొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరని, అందుకు వారు చెరబెట్టబడిన యూదుల్లో ఆ దానియేలు నిన్ను కానీ నీవు పుట్టించిన శాస్త్రమును కానీ లక్ష్య పెట్టలేదు, అనుదినము వారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని చెప్పిరి. అప్పుడు రాజు గారికి ఏమొచ్చిందట? కోపం వచ్చేసిందటండి. అవుతుంది నేను చెప్పేసి నేను ముగిస్తాను. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. దానియేలు గారిని చంపాలని ప్లాన్ అపవాది కదండి, వాళ్ళు ప్రేరేపించారు కదండి. వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, వెంటనే ప్రార్థన చేయడం చూశారు. మొదటి రోజే ప్రార్థన చేయడం చూసి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయారట. రాజా, ఇదిగో నువ్వు శాసనము రాయించావు కదా, ఈ శాసనములు రాయించిన శాసనములు వారు ఏం చేస్తున్నారట? నువ్వు రాయించిన శాసనములు వాడు తిరస్కరించాడు, నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు, ఈ మాట లేదు. కాబట్టి వినకపోతే నువ్వేం చేస్తానన్నావు? సింహంలో అప్పుడు ఏం జరిగిందో రేపు ఉదయకాల సమయంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానిద్దాము, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు కాపాడుతున్న దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, దేవా ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఈ నెలంతా మమ్మల్ని కాపాడారు తండ్రి. నాయన ఇది చివరి రోజు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మాకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నామం నీ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి బ్రాహ్మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు మీ ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్.
అందరికి వందనాలండి. రేపు ఉదయకాల సమయంలో మనం కలిసి